వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మరియు మా స్పెషల్ బ్రాంచ్ వారి సహకారంతో వాళ్ళ ఆదేశాల మేరకు మా సంఘం శ్రీ నియమారెడ్డి గారు, వాళ్ళ ఎస్ఐ రాజేష్, వాళ్ళ సిబ్బంది ఈరోజు నన్నం హరీష్ సిద్ధవరం విలేజ్ సంఘం మండలం సంబంధించిన వ్యక్తిని ఈ సంఘం కొత్త చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని కారులో ఉండి అక్కడ నేరం చేసేదానికి ప్రయత్నిస్తున్న భాగంగా ఈఆర్ఓ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు కేసు కట్టి అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అతను ఏమంటే అతను బీటెక్ వరకు చదువుకున్నాడు, 2-3 సార్లు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు, రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనిఫాము సంపాదించుకొని బయట నెల్లూరు, బుచ్చి, తిరుమల ఈ ప్రాంతాల్లో తిరిగి ఈరోజు సంఘం న్యూ కొత్త చెక్ పోస్ట్ దగ్గర యూనిఫామ్లో వెహికల్ను ఆపే ప్రయత్నంలో భాగంగా ఉండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి యూనిఫాము, పోలీస్ యూనిఫామ్, బెల్టు, షూసు, విజిల్ గార్డు, ఈ ప్యాడ్స్, మరి దానికి సంబంధించిన సాక్స్లు అన్నీ కూడా, మరియు అతను ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు వాటంతా కూడా సీజ్ చేయడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మా హేమారెడ్డి గారిని, వాళ్ళ సిబ్బందిని, వాళ్ళ ఎస్ఐ గారిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఇలాంటి నేరాలకు ఎవరు పాల్పడకూడదు. పోలీసు అని చెప్పని కానీ, నేను ఇంకొక ఉద్యోగస్తులు అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదని చెప్పాను కానీ ఎవరు కూడా యువకులు ఇలాంటి నేరాలు చేయకూడదు. ఇలా నేరాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి, క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది. అవసరమైతే వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇట్లా నేరాలు చేయొద్దు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక విషయం ఏమంటే, ఈ మధ్యకాలం డిజిటల్ అరెస్ట్ అని చెప్పి సెల్ ఫోన్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ చేసి వాళ్ళ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ఆన్లైన్ వేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఏమన్నా డిజిటల్ అరెస్ట్ అనేది జనరల్గా ఎక్కడా లేదు. వాళ్ళు పోలీస్ అని చెప్తాడు, సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు, జడ్జిలు అని చెప్తాడు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాడు, ఈడీ అని చెప్తాడు. ఇలాంటి చెప్పి వాట్సాప్లో మాట్లాడి వాళ్ళ ఏదో డ్రెస్సులో ఉండి, క్రియేట్ చేసిన డ్రెస్సులో ఉండి బెదిరించి డబ్బులు ముందు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఏదన్నా సమాచారం మీకు ఎవరైనా కాల్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ లోకల్ పోలీసుకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నా. అలా కాకపోతే 1112 కాల్ కానీ తెలియజేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ అలాంటి జరగకుండా ఆపేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తించి ఈ డిజిటల్ అరెస్ట్ అనే దానికి ఎవరు భయపడద్దండి. అది చాలా మోసమైన వ్యవహారము. దాని గురించి ఏదైనా ఉంటే సమాచారం తెలియవలసిందిగా కోరుచున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.